మూడో టాస్క్‌లో గెలిచింది ప్రేరణ, ఔట్ ఆఫ్ ద రేస్ పృథ్వీ అని అంటున్నారు. అది ఫేక్ న్యూస్ అండి. నిజమేంటంటే నిఖిల్ గెలిచాడు, ప్రేరణ ఔట్ అయ్యింది. అంటే రేస్ నుంచి. అండ్ నిఖిల్, గౌతమ్‌ల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇద్దరు స్ట్రాంగ్ ప్లేయర్సే. ఇద్దరికీ ఫ్యాన్ బేస్ ఉంది. ఇద్దరు బాగా ఆడుతున్నారు. అండ్ క్యారెక్టర్‌లో కూడా ఇద్దరు జెన్యూనే. ఎందుకో చెప్తాను. ఫస్ట్ నిఖిల్ గురించి మాట్లాడుకుందాం. నిఖిల్‌కి ఒక ఆప్షన్ వస్తది. నీ అపోనెంట్‌ని నువ్వే ఎంచుకో ఫిజికల్ టాస్క్‌లో అని ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి అంటారు. అంటే నిఖిల్ వెంటనే క్షణం కూడా ఆలోచించకుండా పృథ్వీని ఎంచుకుంటాడు. అరే! పృథ్వీతో ఓడిపోతే ఏంట్రా పరిస్థితి అని కూడా ఆలోచించడు. నిఖిల్ ప్లేస్‌లో ఎవరున్నా సరే ఒక వీక్ కంటెస్టెంట్‌ని ఎంచుకుంటారండి. నిజంగా నిఖిల్ చాలా జెన్యూన్ అనిపించింది. అండ్ గౌతమ్ గురించి కూడా చెప్పాలి. గౌతమ్‌కి అక్కడ ఆప్షన్ వచ్చినప్పుడు, చాయిస్ వచ్చినప్పుడు ప్రేరణని సెలెక్ట్ చేస్తాడు. అక్కడ తేజాని సెలెక్ట్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ ఉంది. కానీ ఆయన సెలెక్ట్ చేసుకోలేదు. ఎందుకు? సోలో బాయ్ ఫర్ ఏ రీజన్. నిజంగా చాలా జెన్యూన్‌గా మంచిగా అనిపించిందండి గౌతమ్‌ని చూసిన తర్వాత. ఎందుకంటే ఆల్రెడీ లాస్ట్ టాస్క్‌లో తేజని సెలెక్ట్ చేసుకున్నాడు గౌతమ్. మళ్ళీ ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంటే గ్రూప్ గేమ్ అంటారని ఆయన ప్రేరణని సెలెక్ట్ చేసే ఆ మైండ్ సెట్, ఆ థింకింగ్ అనేది నాకు బాగా నచ్చింది. అండ్ వీళ్ళిద్దరూ చాలా స్ట్రాంగ్ ప్లేయర్స్ అండి. మరి వీళ్ళిద్దరిలో ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.